హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. ఫ్రెండ్స్, వీడియోలో ఏపీ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి డ్వాక్రా మహిళలకి ఏపీ రాష్ట్ర ప్రభుత్వం అదిరిపోయే 3 పథకాలను అయితే తీసుకొచ్చిందండి. ఈ యొక్క పథకాలకు సంబంధించి ఏపీ రాష్ట్ర ప్రభుత్వం కండిషన్స్ అయితే నియమాలు అయితే రిలీజ్ చేయడం అయితే జరుగుతుంది. అయితే ఈ యొక్క రిలీజ్ చేసే పథకాలు ఏంటి, అదేవిధంగా దీనికి సంబంధించి రూల్స్ ఏంటి అనేది క్లారిటీగా వీడియోలో చెప్తాను. వీడియో ఎవరు కూడా స్కిప్ చేయకుండా లాస్ట్ దగ్గర చూడండి. ముఖ్యంగా చూస్తే కనుక ఆడబిడ్డ నిధి కింద నెలకి ప్రతి మహిళ ఖాతాలో కూడా 15,000 అయితే జమ చేయబోతుంది. దీనికి సంబంధించి ప్రభుత్వం కొన్ని రూల్స్ అయితే రిలీజ్ అయితే చేసింది. ఈ రూల్స్లో ముఖ్యంగా చూస్తే కనుక ప్రతి మహిళ కూడా కంపల్సరీ అయితే మనకి బ్యాంక్ అకౌంట్ అయితే కలిగి అయితే ఉండాలి. దానికి ఆధార్ కార్డు అయితే లింక్ అయితే చేసి ఉండాలి. ఈ రెండింటికి కూడా ఎన్పిసి లింక్ అయితే కలిగి అయితే ఉండాలని చెప్పేసి అయితే ఇక్కడ మనకి కొత్త రూల్ అయితే వచ్చింది కంపల్సరీ. అదేవిధంగా ఇక్కడ 18 సంవత్సరాల నుంచి 59 సంవత్సరాలు ఏజ్ మధ్యలో అయితే ఉండాల్సి అయితే ఉంటుంది. ఇక ఎవరైతే మహిళలు ఉన్నారో ముఖ్యంగా ఈ కేటగిరీలో ఉండాల్సి అయితే ఉంటుంది. ఈ యొక్క పథకానికి ఎలిజిబిలిటీ కావాలంటే ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనారిటీ కేటగిరీలో అయితే ఉండాల్సి అయితే ఉంటుంది. వీళ్ళందరికీ కూడా ముఖ్యంగా 18 సంవత్సరాల నుండి 59 సంవత్సరాల వరకు ఈ యొక్క పథకం అయితే వర్తిస్తుందండి. వీరందరికీ కూడా ఆడబిడ్డ నిధి కింద ఏపీ ప్రభుత్వం, ప్రజెంట్ ఉన్నటువంటి కూటమి ప్రభుత్వం ముఖ్యంగా నారా చంద్రబాబు నాయుడు గారు అయితే డబ్బులు అయితే జూలై నెలలో అయితే విడుదల చేయబోతున్నట్లయితే అప్డేట్స్ అయితే వచ్చినాయండి. అయితే ఆడబిడ్డ నిధి పథకాన్ని అయితే మనకి ప్రతి నెల 1,500 చొప్పున అయితే ఖాతాలు అయితే జమ చేస్తారండి. ఇలాగా 12 నెలల పాటు కూడా జమ చేయడం అయితే జరుగుతుంది. అదేవిధంగా ఓవరాల్గా కౌంట్ చేసుకుంటే 18,000 పైన ఈ యొక్క డబ్బులు అయితే ప్రతి మహిళకు కూడా రావడం అయితే జరుగుతుందండి. ఈ యొక్క పథకం తెల్ల రేషన్ కార్డు ఉన్న ప్రతి ఒక్కరికి అయితే వస్తుందండి. నేను చెప్పిన రూల్స్ అన్ని కంపల్సరీ అయితే పాటించాల్సి అయితే ఉంటుంది. దీంతోపాటు మీరు కరెంట్ బిల్ కూడా తక్కువ అయితే యూజ్ చేయాల్సి అయితే ఉంటుంది. నెలకి 300 యూనిట్ల కన్నా తక్కువ అయితే యూజ్ చేయాల్సి అయితే ఉంటుంది. అదేవిధంగా మీరైతే గవర్నమెంట్ ఎంప్లాయ్ అయితే అయ్యి ఉండకూడదండి. మీ ఇంట్లో కూడా ఎవరు ఎంప్లాయ్ ఉండకూడదు. అదేవిధంగా 4 వీలర్ వెహికల్ అనేది మీ పేరు మీద రిజిస్ట్రేషన్ అయితే అయ్యి ఉండకూడదు. మీరు ఆదాయ పన్ను అయితే కట్టి ఉండకూడదు. గతంలో కావచ్చు, ఇప్పుడు కావచ్చు. ఈ యొక్క ఆదాయ పన్ను మీరు కట్టినా కూడా ఈ యొక్క పథకం అయితే మీకు డిజబిలిటీ అయితే అవుతుందండి, ఎలిజిబిలిటీ అయితే కాదు. ఈ రూల్స్ అన్నీ కూడా పక్కాగా పాటించాల్సి అయితే ఉంటుంది. ఇక మరో పథకం చూసుకుంటే కనుక ఉచిత బస్సు ప్రయాణం అయితే కల్పిస్తున్నారండి జూలై నెలలో. ఈ యొక్క ఉచిత బస్సు ప్రయాణానికి ముఖ్యంగా రాష్ట్ర వ్యాప్తంగా మహిళలందరూ కూడా కంపల్సరీ ఆధార్ కార్డు అయితే కలిగి అయితే ఉండాలండి. ఈ యొక్క జర్నీ చేయాలంటే మీరు ఇతర దేశాల నుంచి వచ్చిన వారైనా, అదేవిధంగా ఇతర రాష్ట్రాల నుంచి వచ్చిన వారైనా సరే మీరు ఈ బస్సు జర్నీ అయితే మీరు చేయలేరండి. కంపల్సరీ మీ ఆధార్ కార్డు చూసినప్పుడు మీ అడ్రస్ అనేది లోకల్గా అయితే ఉండాల్సి అయితే ఉంటుంది. ఇతర రాష్ట్రాల నుంచి వచ్చినా కూడా ఇక్కడ మీరు ఫ్రీ జర్నీ అయితే చేయలేరండి. కంపల్సరీ డబ్బులు పే చేయాల్సి అయితే ఉంటుంది. అదేవిధంగా బస్సుల్లో మీకు కేటాయించిన సీట్లలో మాత్రమే కూర్చొని ప్రయాణించాల్సి అయితే ఉంటుంది. మీకు నిర్ణీత బస్సులు అయితే కొన్ని నిర్ణయిస్తారండి. ఆ బస్సుల్లో అయితే మీరు ఫ్రీగా జర్నీ అయితే చేయొచ్చు. ముఖ్యంగా ఆర్డినరీ బస్సులు, అదేవిధంగా సిటీ బస్సులు, పల్లె వెలుగు బస్సులు లాంటివి కేటాయించడం జరుగుతుంది. ఇక్కడ మనకు సూపర్ లగ్జరీ, అదేవిధంగా ఏసీ బస్సులు అయితే కొన్ని తిరిగితే అవి అయితే మీరైతే ఫ్రీ జర్నీ అయితే చేయలేరండి. వాటిలో ఎక్కైతే ఇవన్నీ కూడా రూల్స్ పాటిస్తూ ఫ్రీ జర్నీ అయితే చేయవలసి అయితే ఉంటుంది. ఈ పథకం కూడా మనకి జూలై నెలలో తీసుకురాబోతున్నారు. ఇక ప్రతి ఇంటికి కూడా 3 గ్యాస్ సిలిండర్లు అయితే ఉచితంగా పంపిణీ చేయబోతుందండి ఏపీ సర్కారు. ఈ యొక్క పథకానికి సంబంధించి కూడా కొన్ని ముఖ్య రూల్స్ అయితే తీసుకొచ్చింది. ఈ యొక్క రూల్స్ చూసుకుంటే కనుక ముఖ్యంగా ప్రతి ఒక్కరికి కూడా గ్యాస్ కనెక్షన్ అయితే ఉండాలి, తెల్ల రేషన్ కార్డు అయితే ఉండాలి. ఈ యొక్క 3 గ్యాస్ సిలిండర్లు తీసుకుంటే నేపథ్యం ఒకసారి చూసుకుంటే కనుక ఫస్ట్ 3 గ్యాస్ సిలిండర్లు మీరు తీసుకునేటప్పుడు మీరైతే దాంట్లోకి డబ్బులు అయితే పే చేయాల్సి అయితే ఉంటుంది డెలివరీ బాయ్కి. మీరు ఎంత అయితే డబ్బులు పే చేస్తారో ఆ యొక్క డబ్బులు అనేది తర్వాత గవర్నమెంట్ మీ బ్యాంక్ అకౌంట్ ఏదైతే ఉంటుందో సబ్సిడీ లింక్ అయి ఉన్న బ్యాంక్ అకౌంట్లో అయితే ప్రభుత్వం గ్యాస్ సిలిండర్ తీసుకున్న మీకు 10 రోజుల్లోగే మళ్ళీ తీసుకోండి. ఎంత డబ్బులు అయితే మీరు చెల్లించారో ఆ డబ్బులు మొత్తం కూడా మీ అకౌంట్లో అయితే వేయడం అయితే జరుగుతుంది. ఈ విధంగా ఫస్ట్ 3 గ్యాస్ సిలిండర్లకు సంబంధించి అయితే డబ్బులు అయితే జమ చేయడం జరుగుతుందండి. తర్వాత మీకు యథావిధిగా ప్రభుత్వం ఫిక్స్ చేసినటువంటి సబ్సిడీతో మీరైతే ఈ యొక్క గ్యాస్ సిలిండర్లు అయితే తీసుకోవాల్సి అయితే ఉంటుంది. అప్పుడు మీకు 50 రూపాయల నుంచి 100 రూపాయల దాకా కూడా పడే అవకాశం అయితే ఉంటుంది తీసుకునే ప్రతి సిలిండర్ కూడా. ఈ విధంగా కూడా ఈ యొక్క 3 పథకాలు అయితే ఏపీ రాష్ట్ర ప్రభుత్వం అయితే జూలై నెలలో అయితే తీసుకురాబోతుందండి. ఇది మహిళలకి ఒక మంచి శుభవార్తనే చెప్పుకోవచ్చు. ఈ రూల్స్ అయితే కంపల్సరీ మీరైతే పాటించాల్సి అయితే ఉంటుంది. ఇది ఫ్రెండ్స్, వీడియోలో ఇలాంటి అప్డేట్స్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.